సాఫ్ట్ స్కిల్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ కాదు. అలా అని సర్టిఫికేట్స్ కూడా కాదు. మీ ఇంగ్లీష్ యావరేజ్‌గా ఉన్నా, మీ సాఫ్ట్ స్కిల్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే కన్ఫర్మ్‌గా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. ఐటీలో సర్వైవ్ అవ్వడానికైనా, లేకపోతే ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవ్వడానికైనా చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ రియాలిటీ చూద్దాము. నా లైఫ్‌లో ఈ సాఫ్ట్ స్కిల్స్ నాకు ఎంతలా ఉపయోగపడినాయో మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాసాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ వీడియోలో ఇంగ్లీష్ అనేది ఐటీలో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో మీకు చెప్పాను కదా! ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఈరోజు వీడియోలో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేద్దాం అనేది మీకు క్లియర్‌గా చెప్తాను. అసలు సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటి? ఎందుకు అది అంత ఇంపార్టెంట్? అలాగే ఆ సాఫ్ట్ స్కిల్స్‌లో అసలు ఏమేముంటాయి? ఈ సాఫ్ట్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని జాబ్ ఈజీగా ఎలా తెచ్చుకోవచ్చు? అనేది ఈరోజు మీకు క్లియర్‌గా చెప్తాను. యాక్చువల్‌గా నేను చాలా మందిని చూసాను. ఇంగ్లీష్ బాగా వచ్చుండి కూడా ఇంటర్వ్యూస్‌లో రిజెక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను చూసాను. అండ్ అలాగే అస్సలు ఇంగ్లీష్ కొంచెం అటు ఇటుగా వచ్చినా కానీ, ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉండి వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూ క్లియర్ చేయడం కూడా చూసాను. సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటో చూద్దాము. సాఫ్ట్ స్కిల్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ కాదు. అలా అని సర్టిఫికేట్స్ కూడా కాదు. సాఫ్ట్ స్కిల్స్ అంటే మీ ఇంటర్వ్యూలో, ఆఫీస్‌లో మీ బిహేవియర్ అండ్ మీ థింకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? మీ యాటిట్యూడ్ ఎలా ఉన్నది? అనేదే సాఫ్ట్ స్కిల్ అంటే. మీ ఇంగ్లీష్ యావరేజ్‌గా ఉన్నా, మీ సాఫ్ట్ స్కిల్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే కన్ఫర్మ్‌గా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. ఐ హోప్ మీకు ఇప్పటికి సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటో అర్థమైంది. మీకు ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవ్వడానికి నేను కొన్ని సినారియోస్ తీసుకొని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకే అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఇంటర్వ్యూయర్ ఎప్పుడైనా మిమ్మల్ని కెన్ యూ హ్యాండిల్ ప్రెషర్ అనే క్వెషన్ మిమ్మల్ని అడిగితే, మీరు ఇంగ్లీష్‌లో వన్ లైన్ ఆన్సర్ చెప్పినా కూడా ఎంత కాన్ఫిడెన్స్‌తో చెప్పారు, ఐ కాంటాక్ట్ అనేది ఎలా మెయింటైన్ చేశారు, కామ్ వాయిస్‌తో చెప్తున్నారా, హడావిడిగా చెప్తున్నారా, ఇవే సాఫ్ట్ స్కిల్స్ అంటే. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్ స్కిల్ అంటే మీ రెస్పాన్స్, మీ ఇంగ్లీష్ కాదు. ఓకేనా? మీకు ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! అలాగే ఆల్రెడీ ఎవరికి జాబ్ వచ్చి సెలెక్ట్ అయిపోయి ఉంటారో, వాళ్ళు ఆఫీస్‌లో ఎలాంటి విషయాల్లో ఇది చూస్తారనేది చెప్తాను. ఆఫీస్ రియాలిటీ చూద్దాము. ఫర్ సపోజ్ మీకు ఆఫీస్‌లో సడెన్‌గా మీ మేనేజర్ వచ్చి వర్క్ అసైన్ చేశారనుకోండి. మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు చేయనని అంటారా? లేకపోతే ఐ విల్ హ్యాండిల్ ఇట్ అంటారా? గుర్తుపెట్టుకోండి, ఆఫీస్‌లో ఎక్కువ శాతం ప్రమోషన్స్ అనేవి మీ స్కిల్స్ వల్ల కంటే, మీ యాటిట్యూడ్ వల్లే ఎక్కువొస్తాయి. మీ ఇంగ్లీష్‌లో మిస్టేక్స్ ఉన్నా గానీ, మీరు క్లియర్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్ కరెక్ట్‌గా చెప్పగలిగితే అదే సాఫ్ట్ స్కిల్. మీ బిహేవియర్, మీ థింకింగ్, మీ కాన్ఫిడెన్స్, మీరు ప్రెషర్‌లో కూడా కామ్‌గా ఎలా ఉండగలరు, థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయగలరు అనేదే సాఫ్ట్ స్కిల్స్ అంటే. మీ అందరికీ ఇప్పుడు సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పటి వరకు మీకు సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటో అర్థమైంది కదా! ఇప్పుడు రియల్‌గా ఇంటర్వ్యూలో ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఈరోజు చెప్తాను. అందరికీ యూజువల్‌గా ఫేస్ చేసే ఫియరే ఎగ్జాంపుల్ కింద తీసుకుందాము. ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూ రూమ్‌లోకెళ్లారండి. ఇంటర్వ్యూ రూమ్‌లోకెళ్ళినంటనే అసలు హార్ట్ రేట్ మామూలుగా పెరగదు. హార్ట్ అటాక్ వచ్చేస్తదేమో అనిపిస్తది. కానీ అలాంటి టైంలో కూడా ఇంటర్వ్యూవర్ ఏం చేస్తారంటే, మనల్ని కామ్ డౌన్ చేయడానికి, మనల్ని స్మైల్ చేసి వెల్కమ్ చేస్తారు కదా! ఆ తర్వాత వాళ్ళడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. ఆ ఫస్ట్ క్వెషన్ మీరు కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయగలిగితే త్రూ ఔట్ ద ఇంటర్వ్యూ చాలా స్మూత్‌గా వెళ్ళిపోతది. కానీ అలాంటప్పుడు యూజువల్‌గా మనలో అందరం భయపడిపోతూ ఉంటాము. ఫెయిల్ అయిపోతాము. కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఫెయిల్ అయిపోయేది ఇంగ్లీష్ కాదు. మీకు ఇంగ్లీష్ రాక కాదు. ఇలా ఉన్న భయం, సెల్ఫ్ డౌట్, నేను మిస్టేక్ చేసేస్తానేమో అన్న భయం కూడా. ఇంగ్లీష్ నోరు తెరిచి మాట్లాడక ముందే మీకు కలిగిన భయం మీ కాన్ఫిడెన్స్‌ని చంపేస్తుందనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్ స్కిల్స్ అనేది గేమ్ చేంజర్ లాంటిది. మీకు క్లియర్‌గా పాయింట్ వైస్ చెప్పుకొస్తాను. చాలా ఈజీగా అర్థమైపోతది. ఫస్ట్ సాఫ్ట్ స్కిల్స్ అనగానే మనకు గుర్తొచ్చే ఇంకో పదం కాన్ఫిడెన్స్. యాక్చువల్‌గా మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సాఫ్ట్ స్కిల్స్‌లో కాన్ఫిడెన్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తదో. ఫస్ట్‌లో నేను టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నా గానీ, ఇంగ్లీష్ ఎంతో కొంత వచ్చున్నా గానీ, నాకు సాఫ్ట్ స్కిల్స్ అస్సలు ఉండేవి కాదనమాట. ఇంటర్వ్యూ ఎళ్ళడమే చాలా భయపడిపోయేదాన్ని. అస్సలు మాట్లాడేదాన్ని గాదు. లేకపోతే మొత్తం సెంటెన్సెస్ అన్నీ తిరగేసేసేదాన్ననమాట కంగారులో.
ఆ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోయేదాన్ని. కానీ ఇంటర్వ్యూ అయిపోయిన ప్రతిసారి లాస్ట్‌లో ఇంటర్వ్యూవర్ మీకేమన్నా క్వెషన్స్ ఉన్నాయా అని అడిగితే, నేను ఎంతో కొంత ధైర్యం చేసుకొని ఆ ఒక్క క్వెషన్ అడిగేదాన్ననమాట. నేను ఎలాంటి థింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పేవాళ్ళు. అందులో కాన్ఫిడెంట్‌గా లేరు, మీలో సాఫ్ట్ స్కిల్స్ లేవు అని చెప్పి. నాకప్పుడు అర్థమైంది సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో. సో, ఆ తర్వాత నేనేం చేశానంటే స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేదాన్ని. కాన్ఫిడెన్స్ అంటే అదే అనమాట. మీరు ఎలా కూర్చున్నారు? మీరు వాళ్ళు చెప్పే క్వెషన్ ఎలా వింటున్నారు? మీరు మాట్లాడే ముందు పాజ్ ఎలా ఇస్తున్నారు? ఒక నిమిషం ఆపి ఎలా ఆలోచించి మాట్లాడుతున్నారు? అనేవి ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ ఒస్తుంది. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్‌సెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సాఫ్ట్ స్కిల్‌లో ఇది కూడా ఒకటి. ఫర్ సపోజ్ మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ మీకేదన్నా ఒక టూల్ వచ్చా అని అడిగారనుకోండి. ఆ టూల్ మీకు తెలియకపోతే ఐ డోంట్ నో అని చెప్పడం కాదు. మీరు కొంచెం నీట్‌గా చెప్పొచ్చు దాన్ని. లైక్ ఐ మే నాట్ నో ఇట్ నౌ. బట్ ఐ విల్ లెర్న్ అండ్ అప్లై ఇట్ క్విక్‌లీ అని. ఈ ఒక్క లైను చాలామంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. అండ్ అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూయర్స్ ఎప్పుడు నెగటివిటీని చాలా ఈజీగా సెన్స్ చేయగలరు. కాలేజ్ గురించి తప్పుగా మాట్లాడడం, లేకపోతే మీ ప్రొఫెసర్స్ గురించి తప్పుగా మాట్లాడడం, ఇట్లాంటివి లేకపోతే ఇంతకుముందు వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉన్నారు. అలాంటి కంపెనీస్ గురించి తప్పుగా మాట్లాడడం, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అనమాట. అలా చెప్పే బదులు మీరు కొంచెం నీట్‌గా చెప్తే అదే పాజిటివ్ యాటిట్యూడ్. లైక్ ఐ లెర్న్డ్ ఎ లాట్. నౌ ఐ యామ్ లుకింగ్ టు గ్రో ఫర్దర్ అని చెప్తే అది పాజిటివ్ యాంగిల్ వస్తుంది కదా! మీలో పాజిటివిటీ ఫీల్ అవుతుంది. అండ్ ఎదుటి వాళ్ళు వినే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మీ పైన. అండ్ అలాగే మీకిక్కడ చిన్న హ్యాక్ ఒకటి చెప్తాను. సేఫ్ స్టార్టర్ లైన్స్ అని కొన్నుంటాయి. అయి చాలా చాలా పవర్‌ఫుల్. లైక్ మీరేదైనా ఒక డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని సేఫ్ అండ్ పవర్‌ఫుల్ లైన్స్ ఉంటాయి. వాటితో స్టార్ట్ చేయండి. లైక్ ఏదన్నా అడిగారనుకోండి ఇంటర్వ్యూవర్ బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పీరియన్స్ అని, లేకపోతే యాస్ పర్ మై అండర్‌స్టాండింగ్ అని, లేకపోతే ఐ హ్యాండిల్డ్ ఏ సిమిలర్ టాస్క్ బిఫోర్ అని చెప్పి, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే, మీరు చాలా ప్రొఫెషనల్‌గా సౌండ్ చేస్తారనమాట. అలాగే ఎవరైతే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా మీరెప్పుడైనా కాల్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు దిస్ థింగ్, దట్ థింగ్ అని అనకండా, మీరేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో అది నీట్‌గా కాస్త ప్రొఫెషనల్‌గా టాస్క్ అనో, ఇష్యూ అనో దాన్ని మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా, ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా అని అనకుండా జస్ట్ అదే వర్డ్ దాన్ని కొంచెం నీట్‌గా మాట్లాడడం అంతే అనమాట. లైక్ ప్రాబ్లమ్ అనే బదులు ఛాలెంజ్ అని చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని ఆఫీస్‌లో ఈ వర్క్ చేశావా? దీని గురించి తెలుసా? అని మిమ్మల్ని అడిగారనుకోండి. ఐ డోంట్ నో అని చెప్పకుండా ఐ విల్ చెక్ అండ్ అప్డేట్ అని. ఇవన్నీ ఏంటంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తది మీ మీద. అండ్ అలాగే నోని నో అని చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చాలా నీట్‌గా చెప్పడం అనమాట. చిన్న చిన్న చేంజెస్ మీకు ఫ్యూచర్‌లో చాలా చాలా హెల్ప్ అవుతాయి. పోతే ఇంటర్వ్యూయర్ ఏదన్నా క్వెషన్ అడిగినప్పుడు మీకు ఆన్సర్ తెలియకపోయినా మీరు కంగారు పడిపోకండా ఆయన్ని అడగండి ఏమనరు. లైక్ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్ అని, లేకపోతే కుడ్ యూ ప్లీజ్ రీఫ్రేజ్ ద క్వెషన్ అని. గుర్తుపెట్టుకోండి నేనెప్పుడు చెప్పే మాటే ఇంగ్లీష్ అనేది టాలెంట్ కాదు. కాన్ఫిడెన్స్ అనేది లక్ కాదు. ఇంటర్వ్యూస్ అనేవి ఓన్లీ టాపర్స్‌కి మాత్రమే కాదు. ఇవన్నీ స్కిల్స్ మాత్రమే. స్కిల్స్ అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఈరోజు బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్లయితే దానికర్థం మీ వంతు కృషి మీరు చేసి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. మీరు ఒకవేళ ఏ విషయానికైనా భయపడుతున్నట్లయితే మీరు ఆ విషయాన్ని గురించి కేర్ చేస్తున్నారని. ఎవరైతే ఏదన్నా ఒక విషయం గురించి శ్రద్ధ చూపిస్తారో, కేర్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు లైఫ్‌లో సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వచ్చాక జాబ్స్‌కి అప్లై చేద్దాం అనే భ్రమ నుండి బయటకొచ్చేయండి. ఇంటర్వ్యూస్‌కి అప్లై చేయండి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఫెయిల్ అవ్వండి. నేర్చుకోండి. అండ్ గ్రో అవ్వండి. అలాగే కదా ఎవరి ఐటీ కెరియర్ అయినా స్టార్ట్ అయ్యేది. నా టైంలో చెప్పడానికి ఎవరు లేరు. కానీ మీ టైంలో చెప్పడానికి చాలామందున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకటి కావాలనుకుంటున్నాను అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకెంతో కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దేని రిలేటెడ్ వీడియో కావాలో. కన్ఫర్మ్‌గా నేను దాని రిలేటెడ్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ అలానే ఎవరైతే ఈ 2026లో జాబ్స్‌కి అప్లై చేస్తున్నారో మీ అందరికీ జాబ్స్ చాలా త్వరగా వచ్చేయాలని చెప్పి మంచిగా మీరు సెటిల్ అయిపోవాలని చెప్పి లైఫ్‌లో కోరుకుంటున్నాను.
వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.